హ్యాపీ సార్. ఓకే, నో ప్రాబ్లం. అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. వస్తున్నాయి, వస్తుంది సార్, డెఫినెట్ వస్తుంది. ఈజ్ క్యాపబుల్ పర్సన్. ఓకేనా? ఓకే, 100% ఉంటుంది సార్. ఇంకా దానికి చెప్పకూడదు, ఎందుకంటే మనం ఒకరిని విమర్శించిన వాళ్ళు అవుతాం. ఏదైతే డెఫినెట్ ఓన్లీ 50 years, ఒక 5 సంవత్సరాలు చూడండి సార్. ఇలాంటి వాళ్ళకి ఎంతమంది ఉపాధి కలిగితే హ్యాపీగా ఈ ఊరు రాష్ట్రం దేశం వెళ్ళిపోవాల్సిన పని ఉండదు ఉంటే. అది నేను చూస్తే వాట్సాప్ లో కూడా కొన్ని సేవలు అడిగింది. వాట్సాప్ లో హాయ్ అని పెడితేనే సర్టిఫికెట్లు ఏమేమి కావాలి అన్ని వస్తాయి. ఇంకేం అక్కడ వెళ్ళక్కర్లేదు, సచివాలయం వెళ్ళక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు. హ్యాపీ కదండి. అంటే మేమంటే చదువుకోలేను, మీకు అన్ని తెలుసు. ఆ టెక్నాలజీ ఉంటుంది, అన్ని వస్తున్నాయి కదా సార్. మన దగ్గర కాల్ దగ్గరకు వస్తున్నాయి. మనం ఏమో చేయవలసిన తప్పేముంది? ఓకే, సరైనప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆయన డెఫినెట్ అండి. ఇప్పుడు ఆయన రాకముందు నేను హైదరాబాద్ ఉండేవాడిని, ఐటీ సిటీ. అప్పుడు ఒక విజన్ పెట్టాడు. ఈ రోజు ఎంతమంది బతుకుతున్నారు అక్కడ? ఊర్లు విదేశాల్లో బతుకుతున్నారు. మొన్న ఎలక్షన్లకి ఎన్ఆర్ఏ వచ్చి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు? ఆయన ఉన్న అభిమానే కదా. అది సార్ మంచిదే కదా సార్. ఇంతకుముందు పంచాయతీ గ్రామాలు ఎక్కడ ఏ సర్పంచ్ ఏ డబ్బులు వచ్చాయి? ఎన్ని బిల్లు పెండింగ్ ఉన్నాయి? మంచిదే సార్. చెయ్యాలి. అది చేస్తేనే ప్రభుత్వం స్టేబుల్ గా ఉంటది. చంద్రబాబు పరిపాలన అంటే మాకు మాత్రం బాగానే ఉంది, నచ్చింది, బాగుంది. ఎందుకంటే బాగా చేస్తున్నారు కనుక అన్ని పనులు ముందుండి చేస్తున్నారు, దగ్గరుండి చేస్తున్నారు. పరిపాలన సూపర్ గా ఉంది. మరి అభివృద్ధి బాగుంది. అప్పుడు మించి కానీ ఇప్పుడు బాగా శుభ్రంగా రోడ్లన్నీ 10 దిక్కున చేశారు. కొన్ని అరకు సైన్ కూడా అంతా మొత్తం ఈ పవన్ కళ్యాణ్ దగ్గరుండి కూడా అన్ని దగ్గరుండి ఎన్నో రోడ్లు శుభ్రంగా ఉంది. పరిశ్రమలు బోర్డులు వస్తున్నాయి. అందరికి లోకేష్ కూడా మంచి పని చేస్తున్నారు. అందరినీ విదేశాల్లో ఉండిపోయిన వాళ్ళు కూడా అంతమంది తీసుకొస్తున్నారు. మంచి పనులు అన్ని కూడా బాగున్నాయి. నిధులు స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీనికి ఏమో తప్పే ఉంది. మంచి కేటాయిస్తున్నారు కదా, అందరికి తెలిసిందే ఉంది, అందరికి తెలిసిన విషయమే కదా. మరి మంచిదే కదా, మంచిదే కదా చేయడం. ఎవడు మంచిదే కదా. ఇచ్చివాడు మంచివాడు అంటారు కానీ ఎవరు మంచివాడు ఎలాగంటాం? అందరికి కార్మికులకి 10% అన్నాడు చంద్రబాబు. వైన్ షాప్ వీళ్ళు వచ్చే వైసీపీ వాళ్ళు దాని గురించి కోర్టులో కేసు వేసారు. అదేలాగా అవుతుంది. ఇప్పుడు ఎవరికి ఇచ్చింది మామూలుగా చేసి మంచి పనే కానీ చెడ్డ పని కాదు కదా. అలాగే కిట్టన వాళ్ళు అనేక రకాలుగా చేస్తారు, అనేక చెప్తారు. అన్ని ఏముందండి, కిట్టగా ఆడోడిపోతే వీడి మీద చెప్తారు, మంచి పని చేసి బుడజల్లి కూడా ఉంటాడు. ఉండగానే మాకు నచ్చింది బాగానే ఉంది. అందులో మేమేమైనా ఈరే పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, నువ్వు వాస్తవం చెప్తున్నావు అంతే. అతను నా పరిపాలన నాకు బాగా నచ్చింది. బాగానే ఉంది నాన్న, బాగానే ఉంది, మంచిదే. వైన్ షాపులు మనం కేటాయించారు కదా. అవును, కేటాయింపులో 10% కలుగీత కార్మికులు కేటాయిస్తానని చంద్రబాబు గారు చెప్పారు. అవును, మంచిదేనా? అందరూ బతకాలి కదా నాన్న. అంటే ఇప్పుడు కలుగీత వాళ్ళు చేయలేకపోతున్నారు. మంచిదేనన్నా, అన్ని మంచివే. కానీ దాని మీద వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దాన్ని ఏమంటారు మరి? వాళ్ళకి అంతే మరి. ఇప్పటికే వెనకబడిపోయింది మన ఆంధ్ర. ఏది లేకుండా చేశారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి బుద్ధి ఉండాలి కదా మరి వాళ్ళకి. అది కార్మికుల మీద కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చినాడు కదా. అప్పుడు ఎవరికి ఏమి లేదు. మరి 45 సంవత్సరాలు వాళ్ళకి ఏది చేసుకోలేరండి. ముసలి వాళ్ళకి ఇస్తే 60 సంవత్సరాలు ఎలాంటి వాళ్ళకి ఇచ్చినా బతుకుతారు. 45 సంవత్సరాలు 18,000 ఇవ్వాలని ఉందా? అందరికి ఇవ్వాలని ఉందా? గవర్నమెంట్కి ఏదో మేలు చేసి పేదలు చూసేలాగా ఉండాలి. కానీ ఇవన్నీ అనవసరం కదా. చంద్రబాబు ఇప్పుడు బాగానే ఉంటుంది సార్, ఇప్పుడు బాగానే ఉంటుంది, బాగానే చేస్తారు. ఐటీ పరిశ్రమలు అన్నీ చేస్తున్నారు సార్, అన్నీ బాగానే చేస్తారు.